రాజుగా ఆయన మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు. భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన నీ రాజు, ఆయన నీ రాజు. సరేనండి, రాజు అంటే ఏం చేస్తాడు ఆయన? నా జీవితంలో ఏం చేస్తాడు ఆయన? నా కొరకు ఏం చేస్తాడు ఆయన? ఆయన ఎటువంటి రాజుగా ఉన్నాడు అని గనక ఒక్కసారి ఆలోచన చేస్తే, ఎటువంటి రాజుగా ఉన్నాడయ్య అంటే 5వ వచనాన్ని మరొకసారి మనం చదువుదాం. ఇదిగో నీ రాజు సాత్వికుడనై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి. చాలండి, ఇక్కడ ఈయన ఎటువంటి రాజుగా ఉన్నాడని దేవుని వాక్యము తన ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నది అంటే, భారమును మోపే రాజు కాదు కానీ నీ భారములను భరించేటువంటి రాజుగా ఉన్నాడట. ఒకసారి దేవునికి స్తోత్రం తెలియచేద్దాం. హల్లెలూయా. ఏ ప్రభుత్వాలైనా ఉన్నాయైనా రాబోయే అయినా గతములోనైనా ఏదైనా రాజ్యాలు కానీ రాజులు కానీ మనుషులు ఎటువంటి వాళ్ళయ్యా అంటే, మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాం, ఏది లేదు, నీ మీద భారాన్ని పెంచేవాళ్లే తప్ప నీ భారాలు భరించేవారు ఎవరు లేరు. దేవుని వాక్యం ఇక్కడ మాట్లాడుతూ ఉంది, రెహబాము భారము తీసివేయడానికి బదులుగా భారం పెట్టాడు. అంటే రాజులు ఎటువంటి వారిగా కొనసాగుతూ ఉన్నారు అంటే, ప్రజల మీద భారాన్ని మోపేవారిగా, ప్రజల భారాన్ని ఎక్కువ చేసేవారిగా, ప్రజల బాధను ఎక్కువ చేసేవారిగా లోకములో నాయకులు, అధికారులు, రాజులు కనబడతా ఉన్నారు. అయితే మరి మనము అనుకున్నటువంటి రాజు యొక్క గొప్పతనం ఏమిటయ్యా అంటే, వాక్యం మాట్లాడుతూ ఉంది, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజముల మీద రాజ్య భారం ఉన్నది. అంటే దేవుడు ఏం ఆశపడతా ఉన్నాడు, దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఇదిగో ఆయన రాజ్యములోనికి మనం వచ్చాం. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా కుమారుని యొక్క రాజ్య నివాసులముగా, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ప్రకారం మనము ఆయన రాజ్య నివాసులముగా చేయబడ్డాం. ఇప్పుడు మనకేం జరుగుతా ఉన్నదయ్యా అంటే, మనకు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఎటువంటి వాడయ్యా అంటే, నీ మీద భారాన్ని మోపేవాడు కాదు, నీ భారాన్ని ఆయన మోసేవాడిగా ఉన్నాడట. దేవునికి స్తోత్రం తెలియచేద్దాం. ఏమండి, అదే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన నీ రాజు. ఎటువంటి రాజు అయ్యా అంటే, ఆయన ఎందుకు గాడిద పిల్లను ఎక్కి వస్తా ఉన్నాడు అంటే, గాడిద బరువులను మోసే సామర్థ్యము కలిగినది, గాడిద బరువును తీసుకుని వెళ్ళేటువంటి సామర్థ్యం, పని కలిగినటువంటి గాడిద గనుక దాని మీద ఆయన వస్తా ఉన్నాడు. ఇదిగో ఏ రీతిగా అయితే ఈ యొక్క గాడిద భారవాహకమైనటువంటి భారములను మోసుకొని వెళ్ళేదో, ఇదిగో నేను మీ మీదక నేను రాజుగా ఉన్నాను, మీ ప్రభువుగా ఉన్నాను, నేను మీ మీద భారాన్ని మోపటానికి రాలేదు, మీ భారాలను నేను తీసుకొని వెళ్ళటానికి వచ్చానని యేసు ప్రభువారు, నేను ఇక్కడ మీ భారాలను భరించేటువంటి రాజుగా ఉన్నానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం తెలియచేద్దాం. హల్లెలూయా. ఏమండి, ఈరోజు ఇంకా ఎందుకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నీ భారం నీవు భరించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకనయ్యా అంటే, జాగ్రత్తగా వినండి, 2000 సంవత్సరాలకు పూర్వమే మన భారాలన్నీ, మన బాధలన్నీ, మన వ్యసనములన్నీ, మన నొప్పులన్నీ, మన రోగాలన్నీ, మన అప్పులన్నీ, ఇవన్నీ 2000 సంవత్సరాలకు పూర్వమే ఒక ఆయన మీద మోపబడ్డాయట. 2000 సంవత్సరాలకు పూర్వమే ఆయన వాటిని భరించడానికి ఇష్టపడి ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు గనుక, ఆయన నీ భారాన్ని భరించే రాజుగా, నీ కొరకు పనిచేసే దేవుడుగా ఆయన మన పక్షాన ఉన్నాడు. ఆమేన్. అందుకే ఆయన అన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా దగ్గరికి రండి. వస్తే ఏం చేస్తావయ్యా అంటే, ఏదైతే భారాలు నీవు భరించుకుంటూ వెళతా ఉన్నావో వాటన్నిటిని నేను భరిస్తాను, నేను నీకు విశ్రాంతినిస్తాను. ఈరోజు నీ రాజు ఎటువంటి వాడయ్యా అంటే, నీ భారాన్ని భరించేవాడే కాదు, నీ భారమును భరించి దానిని తొలగించేవాడు. ఏవండి, గాడిద ఉన్నదనుకోండి, జాగ్రత్తగా వినండి, గాడిద ఉన్నదనుకోండి, అది భారాన్ని భరించింది. ఏం చేసిద్ది అంటే, మురికి బట్టలన్నీ తన మీద వేసుకునిద్ది. అది మురికి బట్టలన్నీ తన మీద వేసుకొని వాగుకో నదుకో వెళ్ళి అది శుభ్రపరచబడిన తరువాత మరలా ప్రశస్తమైన బట్టలు తన మీద వేసుకుని మరలా వెనక్కి వచ్చింది అది. ఆమేన్. అంటే సిలువలో ఏం జరుగుతూ ఉన్నదయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభువారు, జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు ప్రభువారు నీ రోగాన్ని, నీ వ్యసనాలను, నీ అప్పును, నీ బాధను, నీ నొప్పిని ఆయన అన్నిటినీ భరించి సిలువ దగ్గరికి మోసుకొని వెళ్ళి దానికి చెల్లించవలసినటువంటి వేళ దానిని శుభ్ర
పరిశుభ్రపరచవలసినటువంటి తన రక్తాన్ని చిందించి మన ప్రతి పాపమును కడిగి ఇప్పుడు మరలా మనకేం మోసుకొస్తున్నాడు అంటే నీతిని మోసుకొస్తా ఉన్నాడు, మరలా రక్షణను మోసుకొస్తా ఉన్నాడు. అదే జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనములు, ఇదిగో నీ రాజు నీతిని రక్షణను గలవాడై నీ దగ్గరికి వస్తా ఉన్నాడు. ఆయన వెళ్ళేటప్పుడు నీ పాపాన్ని మోసుకొని వెళతా ఉన్నాడు, వచ్చేటప్పుడు నీతిని రక్షణను వస్త్రములుగా మనకు ధరింప చేయటానికి మరలా వాటిని మోసుకొచ్చే దేవుడిగా ఉన్నాడట. ఆమె